హాయ్ అండి. ఇలా మా కూర వచ్చేసి బెండకాయ ఫ్రై. దానికోసం ప్రిపేర్ బెండకాయలు కోసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కడాయి పెట్టుకున్నాను. 2 పావుల నూనె వేసుకోవాలండి. మేము పావులే అంటాము, మీరు స్పూన్లు అంటారు. నూనె కాగిందండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మీరు స్టైల్గా కొంచెం స్పూన్ అంటారు, నేను కొంచెం అంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసేయాలండి. ఇళ్ళనే కొంత అంత చిటికెడంత ఉప్పు వేస్తే అవి బ్రౌన్ కలర్కి వస్తాయి. తొందరగా కలర్కి వస్తాయి అంటారు. ఇవి ఉడకాయి అని అంటారు కదా, ఉడుకుతాయి అండి చాలామంది. చాలండి, వేగిపోయాయి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాయి పోపుకి వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని పోపుకి ఎందుకు వేసుకోవాలి అని అంటే, అవి తొందరగా కొంచెం మగ్గుతాయండి. దొండకాయ కూరే కదా సంధ్య, నువ్వు ఇంతగానో ఆ కూరని ఎందుకు చేయవచ్చు అని మీరు అనొచ్చు. దొండకాయ కూర చాలా మంది ఇప్పుడు తింటలేరండి. అప్పుడు తిన్నారు, ఇప్పుడట ఏంటి మందబుద్ధి వస్తుందట అని తింటలేరండి. నేనైతే దొండకాయను ఇట్లా తెల్లగా ఉన్న దొండకాయను తీసుకొని పస్స నవ్వులుతానండి. దొండకాయను తింటే మందబుద్ధి అవుతుందని ఎవరు చెప్పారండి? చిన్నప్పుడు 3వ రోజు చిన్న పిల్లలకు దొండకాయ ఆకు తీసుకొచ్చి పసరెందుకు పోస్తారండి? అప్పుడు తెలియదా అండి మందబుద్ధి అవుతుందని పెద్దవాళ్ళకు? ఇప్పుడు అంటారు దొండకాయ తినద్దు, చదువు రాదు అని అంటున్నారండి. ఇది ఎంతవరకు నిజం అండి? నేనైతే అంటున్నానండి, చిన్నప్పుడు ఆ దొండక పసరు మనకి ఎందుకు పోసారండి? దీన్ని మాత్రం ఖండిస్తున్నానండి. మీరేమంటారు ఈ విషయం పైన? అందుకే దొండకాయ కూరకి ఈ స్పెషల్ ఉన్నది. మీరైతే చెప్పండి నాకు, నన్నైతే మీరు ఏమనద్దండి. ఇంకొకటి, చిన్నప్పుడు మనం పిల్లగాళ్ళప్పుడు మన అమ్మ వాళ్ళు దొండకాయ పులుసు, బెండకాయ పులుసు, అప్పుడు పులుసులు పెట్టుకొని మంచిగా ఇంత ధనియాల పొడి వేసుకొని తిని బయకాడికి వెళ్ళేదండి. ఇట్లా ఫ్రై చేసేదా అండి అప్పుడు మన వెనకట వాళ్ళు, అమ్మ వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి పులుసులే ఎక్కువ చేసేదండి. ఇప్పటి వాళ్ళ ఏమైనా ఫ్రైల మీద ఆధారపడి ఉంటాను. మూత పెట్టాలండి. కొంచెం అలా మూత పెడితే అలా నీళ్ళు ఊరుతాయండి. అలా ఊరితే ఆ ముక్క మనం ఫస్ట్ ఉప్పు వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ముక్కకు మంచిగా అంటుకొని ఉడుకుతుందండి. మధ్యలో 2 సార్లు కలుపుతూ ఉండాలి మూత పెట్టుకుంటూ.